బయలుదేరినప్పుడు నుండి ఇదే స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే నాగపూర్ లైన్. అయితే ఈ క్రౌడ్ మొత్తం ఈ ట్రైన్ నుండి దిగినట్టున్నారు. ఇక్కడ నుండి మనం టువర్డ్స్ భద్రాచలం రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో రైట్ నా నేను వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. ఈరోజు మనం కాచిగూడ నుండి విజయవాడ వరకు శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. యాక్చువల్లీ శాతవాహన ఎక్స్ప్రెస్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి అయితే స్టార్ట్ అవ్వాలి. బట్ కాచిగూడకి ఎందుకు వచ్చింది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు వన్స్ లోపలికి వెళ్ళాకైతే ఇస్తాను. సో ఇంకా మిగతా విషయాలన్నీ వన్స్ ట్రావెల్ చేస్తే అయితే మాట్లాడుకుందాం. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇదే అనమాట కాచిగూడ రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ అయితే. అది గేట్ నెంబర్ 1, అది గేట్ నెంబర్ 2. మనమైతే గేట్ నెంబర్ 2 నుండి అయితే ఎంట్రీ అయిపోదాము. నేనైతే ఇప్పుడు ఎటువంటి రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు, జనరల్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఇదిగోండి మనమైతే గేట్ నెంబర్ 2 నుండి అయితే ఎంట్రీ అయిపోతున్నాము. ఆల్రెడీ మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి. చూసారు ఇక్కడ ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారో. వీళ్ళందరూ ఫిజికల్ టికెట్ తీసుకోవాల్సిన వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడైతే మన బ్యాగ్ అయితే చెకింగ్ చేశారు. సో మనమైతే ప్లాట్ఫామ్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఉంది. మనం స్టెప్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు 4th ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే బోర్డులో అయితే చూడొచ్చు. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 12714 కాచిగూడ టు విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్. డిపార్చర్ టైం వచ్చేసి 4 అని అయితే వేశారు. సో మనమైతే ఇప్పుడు 4th ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోతాము. స్టెప్స్ మీద చూసారా కాచిగూడ రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ అయితే పెయింట్ అయితే వేశారు. బాగుంది డిజైన్ అయితే. సో మనమైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి వ్యూ అయితే ఇది. ఇది కూడా మన శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే. ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి ఎగ్జాక్ట్లీ 45 మినిట్స్ అయితే టైం అయితే ఉంది. ఇది వచ్చేసి D6. మనమైతే అలా బ్యాక్కి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఇప్పుడు జనరల్ కోచెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. 4th ప్లాట్ఫామ్లో అయితే మన శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే ఉంది కదా, పక్కన అయితే ఏదో ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉన్నట్టుంది. ఇది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో చూద్దాము. కాచిగూడ నుండి అశోక్పురం, అశోక్పురం నుండి కాచిగూడ, అండ్ కాచిగూడ నుండి మన్మాద్ జంక్షన్ అండ్ మన్మాద్ జంక్షన్ టు కాచిగూడ. ఈ ట్రైన్ ఎవరికైనా తెలిస్తే కనుక కింద కామెంట్లో అయితే చెప్పండి. అండ్ అశోక్పురం ఎక్కడ ఉంటుందో కూడా కింద కామెంట్లో ఇది మెన్షన్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఎక్కే జనరల్ కోచ్ అయితే ఇదే. ఎగ్జాక్ట్లీ గార్డ్ కోచ్కి ఫ్రంట్ సైడ్ అయితే ఉంది మన కోచ్ అయితే. మనమైతే ఇప్పుడు లోపలికి అయితే ఎక్కేద్దాము. ఇదిగోండి నేనైతే నా బ్యాగ్ అయితే సీట్లో అయితే పెట్టేశాను. మనకైతే విండో సీట్ అయితే వచ్చింది. సో ఇంకా మనమైతే ఇంకా బయటికి వెళ్ళి బ్లాగ్ అయితే తీసుకుందాము. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 12714. అదే విజయవాడ నుండి కాచిగూడకు వచ్చినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12713. అయితే ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్కి అయితే వెళ్ళాలి, బట్ అయితే కాచిగూడకి అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందో చాలా మందికి అయితే తెలుసు, బట్ రీజన్ కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. అదైతే మీకు చెప్తాను వన్స్ ట్రైన్ స్టార్ట్ అవ్వగానే. కాచిగూడ నుండి విజయవాడ వరకు ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి 140 రూపీస్ అయితే పడింది. డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఈ ట్రైన్లో మనం 354 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో మన ట్రైన్ అయితే కాచిగూడ స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. కాచిగూడ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. చూద్దాం మన వాళ్ళు కాచిగూడ నుండి ఎంతమంది ఉన్నారో. సో బాయ్ బాయ్ కాచిగూడ, మళ్ళీ కలుద్దాం త్వరలో. పక్కనే కాచిగూడ చిత్తూరు ట్రైన్ అయితే ఉంది షంటింగ్లో. కాచిగూడ నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాకది చర్లపల్లిలో. అసలు ఏమైంది ఏంటో తెలియట్లేదు, కానీ కాచిగూడ నుండి బయలుదేరినప్పుడు నుండి ఇదే స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా స్లోగా వెళ్తుంది అనుకుంటూ ఇప్పుడైతే ఏకంగా ఆపేశాడు. మేబీ ఏమైనా క్రాసింగ్ అని పెడతాడని చూద్దాం, లేదంటే లైన్ క్లియరెన్స్ అవ్వలేదేమో. ఇక్కడైతే ఎటువంటి క్రాసింగ్ అయితే పెట్టలేదు, అయినా క్లియరెన్స్ లేనట్టుంది, అందుకే ఆపేసినట్టున్నాడు.
మనమైతే ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. సో మన ట్రైన్ అయితే చెల్లపల్లి స్టేషన్కి అవుటర్స్లో అయితే ఆపేశాడు. దాదాపు ఇక్కడ 10 minutes నుండి అయితే ఆపేశాడు. కాజీగూడ నుండి బయలుదేరినప్పటి నుండి ఇలాగే ఆపేస్తున్నాడు. ఇప్పుడే మన ట్రైన్ అయితే చెల్లపల్లి అవుటర్స్ నుండి అయితే స్టార్ట్ అయింది. చెల్లపల్లికి ఇంకా 5 kilometers దూరంలో అయితే ఉన్నాం మనం. సో వెల్కమ్ టు చెల్లపల్లి. సో చెల్లపల్లికి అయితే వచ్చేసాం మనం. అక్కడైతే బాగానే క్రౌడ్ ఫుల్ అవుతున్నట్టున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. సో మనమైతే చెల్లపల్లికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute అండ్ స్టేషన్ కూడా వచ్చేసి CHZ. జనరల్ అయితే బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అయ్యారు. మన కోచ్లో అయితే లైట్గా ఫుల్ అయ్యారు, అంతకైతే ఫుల్ అవ్వలేదు. మరి ముందు పొజిషన్లో అయితే ఎలా ఉందో తెలియదు. మరి చెల్లపల్లి నుండి అయితే ఈ ట్రైన్కి బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 23 minutes లేట్లో అయితే ఉంది. ఆంకింగ్ అయితే వేస్తాడు. మన నెక్స్ట్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో మన ట్రైన్ అయితే చెల్లపల్లి నుండి అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ చెల్లపల్లి. చెర్లపల్లి నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగిద్ది కజీపేట్ జంక్షన్లో. పదన ఇంకా మన నెక్స్ట్ స్టాప్ కానీ కజీపేట్ జంక్షన్కి అయితే వెళ్ళిపోతాము. కజీపేట్లో మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మనం towards నాగ్పూర్కి అయితే వెళ్ళిపోవచ్చు. నాగ్పూర్ వచ్చేసి ముంబై అయితే ఉంటుంది. మీకైతే ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఆ ట్రాక్ అయితే చూపిస్తాను. ఇప్పుడు కజీపేట్ స్టేషన్ కూడా వచ్చేసి KZJ. మన ట్రైన్ ప్రస్తుతం అయితే 40 minutes లేట్లో అయితే ఉంది. సో మన ట్రైన్ అయితే కజీపేట్ జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. నుండి వీడియో ఎవరిని చూస్తున్నట్టు అది కింద కామెంట్లో అయితే చెప్పండి. సో బాయ్ బాయ్ కజీపేట్ జంక్షన్. సో ఇప్పుడు మీకు నాగ్పూర్ లైన్ అయితే చూపిస్తాను కదా, ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే నాగ్పూర్ లైన్ అయితే. అండ్ మనమైతే వరంగల్ ఖమ్మం లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అటు మొత్తం నాగ్పూర్ లైన్ అయితే మొత్తం. కజీపేట్ నుండి బయలుదేరాక మన ట్రైన్ ఇలాగైతే వరంగల్లో. పదని ఇంకా మన నెక్స్ట్ స్టాప్కైనా వరంగల్కి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ టు వరంగల్. వరంగల్కి అయితే వచ్చేసాం మనం. బాబు ఇక్కడ క్రౌడ్ బాగా ఉన్నట్టున్నారుగా. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు వరకు మా ట్రైన్ అయితే ఫుల్ అవ్వలేదు. ఇక్కడ నుండి ఫుల్ అవుతుందేమో మరి. వరంగల్ స్టేషన్ కూడా వచ్చేసి WL. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ 1 minute అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నంత ఇది జనరల్ కంపార్ట్మెంటే. స్టేషన్లో అయితే క్రౌడ్ బాగున్నట్టు కనిపిస్తున్నారు, కానీ లోపల అయితే ఫుల్ అవ్వట్లేదు ఈ ట్రైన్కి. విజయవాడ నుండి వచ్చినప్పుడు మాత్రం క్రౌడ్ అయితే బీభత్సంగా అయితే ఉంటుంది ఈ ట్రైన్లో అయితే. ఇది కూడా మా కోచ్లో కూడా ఇదే పొజిషన్ అయితే. సో వరంగల్ స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కేసముద్రం. సో బాయ్ బాయ్ వరంగల్. వరంగల్ నుండి బయలుదేరాక మన ట్రైన్ ఇలాగేది కేసముద్రంలో. పదండి ఇంక మన నెక్స్ట్ స్టాప్ కానీ కేసముద్రంకి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ టు కేసముద్రం. కేసముద్రం స్టేషన్ కూడా వచ్చేసి KDM. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ అయితే 1 minute అయితే ఉంటుంది. సో కేసముద్రం స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ కేసముద్రం.
కే సముద్రం నుండి బయలుదేరక మంట్రానిల్ ఆగేది మహబూబాబాద్లో. వెల్కమ్ టు మహబూబాబాద్. మహబూబాబాద్లో ఆల్మోస్ట్ మన ట్రైన్ అయితే ఖాళీ అయిపోతుంది. మహబూబాబాద్ స్టేషన్ కూడా వచ్చేసి MABD. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 1 minute అయితే ఉంటుంది. సో మహబూబాబాద్ స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఈ క్రౌడ్ మొత్తం ఈ ట్రైన్ నుండి దిగినట్టున్నారు. మహబూబాబాద్ మెయిన్ ఎంట్రన్స్ ఇది, ఎగ్జిట్. మహబూబాబాద్ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇక్కడ కూడా కొన్ని రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బాయ్ మహబూబాబాద్. మహబూబాబాద్ నుండి బయలుదేరాక మంట్రానిల్ ఆగేది డోర్నకల్ జంక్షన్లో. వెల్కమ్ టు డోర్నకల్ జంక్షన్. మనమైతే డోర్నకల్ జంక్షన్కి అయితే వచ్చేసాము. డోర్నకల్ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి DKJ. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 1 minute అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మనం towards భద్రాచలం రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఇంతకుముందు అయితే మెమో ట్రైన్లో అయితే ట్రావెల్ చేసాము విజయవాడ నుండి భద్రాచలం రోడ్ వరకు. సో మన ట్రైన్ అయితే డోర్నకల్ జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. డోర్నకల్ జంక్షన్ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇక్కడికి మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయితే అయిపోయింది. కాచిగూడ నుండి ఫుల్ అవ్వలేదు. ఇవి రిజర్వేషన్లో ఫుల్ అయ్యి ఉండొచ్చు. మన కోచెస్ అయితే ఏమీ ఫుల్ అవ్వలేదు. సో బాయ్ బాయ్ డోర్నకల్ జంక్షన్. డోర్నకల్ జంక్షన్ నుండి బయలుదేరాక మంట్రానిల్ ఆగేది ఖమ్మంలో. వెల్కమ్ టు ఖమ్మం. సో మనమైతే ఖమ్మంకి అయితే వచ్చేసాము. ఖమ్మం స్టేషన్ కూడా వచ్చేసి KMT. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 46 minutes లేట్లో అయితే ఉంది. ఖమ్మం తర్వాత ఇంకా మదిరా స్టేషన్ ఒకటి ఉంది. దాని తర్వాత ఇంకా మనమైతే విజయవాడకి అయితే వెళ్ళిపోతాం. సో ఖమ్మం స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మదిరా. ఖమ్మం నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. బాయ్ బాయ్ ఖమ్మం. పదండి ఇంక మన నెక్స్ట్ స్టాప్కి అయినా మదిరాకి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ టు మదిరా. మదిరాకి అయితే వచ్చేసాం మనం. మదిరా స్టేషన్ కూడా వచ్చేసి MDR. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 1 minute అయితే ఉంటుంది. ఇది మన జర్నీలో అయితే లాస్ట్ స్టాప్. ఇంకా మనం అయితే విజయవాడకి అయితే వెళ్ళిపోతాము. సో మదిరా స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇంక ఇదే మన జర్నీలో అయితే లాస్ట్ స్టాప్. మనం అయితే ఇంక విజయవాడకి అయితే వెళ్ళిపోతాము. మదిరా స్టేషన్ కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మదిరా నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. బాయ్ బాయ్ మదిరా. సో ఇంక పదన మన డెస్టినేషన్కి అయినా విజయవాడకి అయితే వెళ్ళిపోదాము. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ విజయవాడ జంక్షన్కి అవుటర్లో అయితే ఉన్నాము. మనకి ఇంకా లైన్ క్లియరెన్స్ అయినట్లేదు, అందుకే బయట అయితే ఆపేసాడు. సో మన ట్రైన్ అయితే ఇప్పుడే అవుటర్స్ నుండి అయితే స్టార్ట్ అయింది. హోమ్ సిగ్నల్ అయితే వచ్చింది. సో
సో స్టార్టింగ్లో అయితే మీకు చెప్పలేదు కదా, ఈ ట్రైన్ సికింద్రాబాద్కి వెళ్ళకుండా కాచిగూడకి ఎందుకు వచ్చింది అనేది. సికింద్రాబాద్లో రీడెవలప్మెంట్ వర్క్స్ కారణంగా ఇదైతే కాచిగూడకి అయితే వచ్చింది. సికింద్రాబాద్ మొత్తం వర్క్స్ అన్నీ అయిపోయినాక మళ్ళీ ఎప్పటిలాగే సికింద్రాబాద్కి అయితే వచ్చేసిద్ది. స్లోగా ప్లాట్ఫామ్లోకి అయితే తీసుకెళ్తున్నాడు. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. సో ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయినా విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసాము. సో ఫైనల్లీ మనం అయితే విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసాము. ఈ వీడియోని అయితే ఇక్కడ ఏం చేస్తున్నాయి, ఈ వీడియోని అనిపించింది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి.